Hey everyone, ఎలా ఉన్నారు అందరూ? Hope everyone is doing great. This is Vinay Kumar and welcome back to VD Gadgets and Vlog. ఫ్రెండ్స్, మీ ముందరకి అయితే ఒక మంచి ప్రోడక్ట్ అయితే తీసుకోవచ్చు ఈరోజు. సో అదేదో కాదు, ఇదే అది. చూస్తానంటే లైఫ్ లాంగ్ అని ఉంది కదా, ఇది లైఫ్ లాంగ్ సంబంధించిన ప్రోడక్ట్. దానికి చాలా సింపుల్ బాక్స్ కదా ఇది. లోపల ఒక మంచి ప్రోడక్ట్ అయితే ఉంది. సో అదేదో కాదు, ఇది ఇడ్లీ కుక్కర్ అనమాట. టెక్ రివ్యూస్ అని చెప్పి ఇడ్లీ కుక్కర్ అంతా రివ్యూస్ చేస్తాను ఏమంటావా? అట్లేం లేదు, ఇది కూడా మనకి మంచి గ్యాడ్జెట్ అనిపించింది. అంటే ఇండక్షన్ మీద వర్క్ అవుతుంది, ఇండక్షన్ స్టవ్ మీద వర్క్ అవుతుంది అండ్ అలాగే గ్యాస్ మీద కుక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు అందరూ ఇండక్షన్ మీద కొనాలి అని చూస్తున్నారు కదా. ఇండక్షన్ స్టవ్ కొనడమే కాదు, దానికి సంబంధించిన ఆ పాత్రలు కూడా కొనాలి కదా, వెజల్స్. సో దానిలో భాగంగానే ఇది హెల్ప్ అవుతుందని అయితే మీకు ఒక రివ్యూ లాగా చేస్తున్నాను. ఇదైతే ఎక్కువ బడ్జెట్ ఏం పడలేదు, చాలా తక్కువలోనే దొరికింది. అంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మీకు చూపిద్దామని అయితే వీడియో చేస్తున్నా. సో ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది, కాంపాక్ట్గా ఉంది. నేను సెట్ చేసినాను లోపల. అది అన్బాక్స్ అయితే చేసిన, ఒక 5 minutes బ్యాక్ అన్బాక్స్ చేసిన. అవి పార్ట్స్ ఉంటాయి కదా, హ్యాండిల్స్, విజల్స్, ఇవన్నీ సపరేట్గా వస్తాయి. నేను అవి అసెంబుల్ చేసిన అనమాట, దానికి ఫిక్స్ చేసి. సో ప్రోడక్ట్ అయితే ఇప్పుడు చూపిస్తాను. ఇదే మన ఇడ్లీ కుక్కర్. చూసారా, చాలా కాంపాక్ట్గా ఉంది, చాలా చిన్నగా ఉంది కదా, ఇదంతా బాగుంది. సో ఇక్కడ ఉన్నాయి కదా పార్ట్స్, దగ్గరికి రండి. ఈ పార్ట్స్ ఉన్నాయి కదా, ఈ హ్యాండిల్స్, ఈ హ్యాండిల్, ఈ హోల్డరు, ఈ విజలు. సో ఇవన్నీ సపరేట్గా వస్తాయన్నమాట, ఫిక్స్ చేసి ఇయర్. సో నేనైతే ఫిక్స్ చేసిన ఇవి. మనం లోపల చూసినామంటే ఇది క్యాప్. సో ఇది క్యాప్ అనమాట. సో లోపల చూసామంటే మనకి ఇది ఒకటి వచ్చింది, యూస్ఫుల్ టూల్ అనమాట. తర్వాత చెప్తాను, ఇది కూడా దాంట్లోనే వస్తుంది, బాక్స్ ఇంక్లూడ్ అయ్యి వస్తుంది. మనం ఇక్కడ లోపల చూసామంటే 3 plates అయితే ఉన్నాయి మనకి. లోపల చూసామంటే 3 plates ఉన్నాయి. ఒక్కొక్క ప్లేట్లో 4 ఇడ్లీస్ అనమాట. సో 12 అయితే ఒకేసారి మనం కుక్ చేయొచ్చు. 12 ఇడ్లీస్ ఒకేసారి స్టీమ్ అయితే చేయొచ్చు. సో ఇవి కూడా డీసెంట్గానే ఉన్నాయి సైజు. మరి అంత చిన్నగా ఏం లేవు, మరి అంత పెద్దగా ఏం లేవు, మీడియం సైజ్ పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో సరిపోతాయి. ఒకసారి పెట్టుకున్నామంటే ఒక పర్సన్ ఈజీగా తినచ్చు. అంటే ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఒకసారి 12 ఇడ్లీస్ 10 అట్లా తినేవాళ్ళు ఉంటే ఒకసారికి ఒక పర్సన్ అయితే సెట్ అవుతుంది. ఒక చిన్న ఫ్యామిలీ, ఒక 2 members 3 members అలా ఉంటారు కదా, వాళ్ళకైతే బాగా సెట్ అవుతుంది. దానికన్నా ఎక్కువ ఉన్నారంటే ఇది మీకు యూస్ అవ్వదు. ఎవరైనా ఒక 2-3 members ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి ఈ ప్రోడక్ట్. 12 ఇడ్లీస్ వస్తాయి ఒకసారి, అది మీరు గుర్తుపెట్టుకోండి మైండ్లో. దీని క్వాలిటీ చూద్దాం. క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే స్టెయిన్లెస్ స్టీల్ అనమాట ఇది. సో ఫుడ్ గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్ ఇది. క్వాలిటీ ఓకే, పర్లేదు, బాగానే ఉంది. వెయిట్ కూడా ఉంది కొద్దిగా. అంటే నార్మల్గా మనం సెట్లో చూసుకున్నామంటే వెయిట్ ఉండవు అనమాట. స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలు, వెజల్స్ ఏమన్నా చూసామంటే వెయిట్ ఉండవు. సో ఇది వెయిట్ అయితే బాగుంది. కింద కూడా బేస్ చాలా బాగుంది. సో చూడొచ్చు, ఇది గట్టిగా ఉంది. ఇది ఎందుకంటే ఇది గట్టిగా ఇచ్చినారంటే గ్యాస్ మీద పెట్టచ్చు, ఇండక్షన్ మీద కూడా వర్క్ అవుతుంది కదా. సో అందుకోసం ఇది గట్టిగా ఉందన్నమాట. సో క్వాలిటీ కూడా ఓకే, బాగుంది. సో గట్టిగా ఉంది. ఇవి కూడా బాగానే ఉన్నాయి. ప్రైస్ చూసామంటే ఇది నాకు వచ్చి 580 రూపీస్ అయితే పడ్డది. అమెజాన్లో ఆర్డర్ చేసిన దీన్ని 580 రూపీస్ పడ్డది. 580 రూపీస్కి ఇది డీసెంట్ క్వాలిటీ అనే చెప్పచ్చు. ఎవరైనా ఇండక్షన్ స్టవ్ యూజ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది పక్కా చెక్ చేయండి. ఒక మంచి ప్రోడక్ట్. మీకు టూల్స్ ఉన్నాయని చెప్పినా కదా. సో మనం ఇడ్లీ చేసేటప్పుడు ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట. ఇడ్లీ చేసేటప్పుడు అప్పుడు అతుక్కోకుండా వస్తాయి ఇవి. దీంట్లోకి వాటర్ వేసి స్టీమ్ పెట్టేయడం అంతే. ఒక మంచి టూల్ అని చెప్పినా కదా. ఇది ఎందుకో తెలుసా, మనం ఇడ్లీ చేసిన తర్వాత హీట్ అయిపోతాయి కదా పాత్రలు, అవి తీయాలంటే కష్టం అవుతుంది కదా, బయటికి తీయాలంటే. సో దానికోసమే ఈ టూల్ అయితే ఇచ్చినారనమాట వాళ్ళు. ఇది ఎలా యూజ్ చేయాలంటే ఇది ఉంది కదా, సో ఇక్కడ ఉన్నాయి కదా, ఇది దీనికి ఇలా పెట్టుకొని ఇలా లేపేయడమే. చూసారా, సింపుల్గా బాగుంది కదా ఆప్షన్. ఇది వాళ్ళే బాక్స్లో ఇస్తారు, మనం సపరేట్గా కొన్న అవసరం లేదు. బాక్స్లో ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. ఇది జాగ్రత్తగా పెట్టుకొని యూజ్ చేసుకోండి ఎవరైనా కొంటే. సో దీనికి విజల్ కూడా ఉంది. ఇడ్లీ స్టీమ్ అయిపోయాక ఈ విజల్ అయితే నోటిఫై చేస్తుంది మనకి ఇడ్లీ అయిపోయినట్టు, రెడీ అయ్యా లేదా అనేది. విజల్ వచ్చిన తర్వాత మనం ఈ ప్రోడక్ట్ రివ్యూ. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ ప్రోడక్ట్ లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. హానెస్ట్ రివ్యూస్ కోసం మన వీడి గ్యాడ్జెట్స్ అండ్ బ్లాగ్స్ అని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. త్వరలో ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, take care. Bye everyone.